మెరుపు మెరిస్తే సిటీ గుండెల్లో దడ, ఉరుము ఉరిమితే నగరవాసికి భయం. నల్లటి మబ్బులు కమ్ముకున్న ప్రతిసారి ఇవాళ మా పనైపోయిందనే ఫీలింగ్. వర్షాకాలం వస్తే హైదరాబాద్ సిచ్యువేషన్ ఇదే. ఒక్క హైదరాబాదే కాదు, ఇండియాలో ఏ మెట్రో సిటీని చూసినా ఇదే పరిస్థితి. మహానగరాలు, విశ్వనగరాలన్నీ పేరుకేనా? వానొస్తే తడువటం వాటి వల్ల కష్టమేనా? తల ఎటు తిప్పినా అద్దాల మేడలే కనిపిస్తాయి. సిటీలో ఏ వైపుకెళ్లినా ఫ్లైఓవర్లు మెరుస్తాయి. ఏ జంక్షన్ చూసినా ఉరుకుల పరుగుల నగరవాసులే దర్శనమిస్తారు. ఐటీ కారిడార్లు, బిజినెస్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, అబ్బో మహానగరాలంటే మామూలుగా ఉండదు. కానీ ఒక్క గంట వానకే మోకాళ్లలోతు నీళ్లొచ్చేస్తాయి. ఫ్లైఓవర్ల మీద నుంచి వచ్చే జలధారలు జలపాతాలని తలపిస్తాయి. గట్టిగా అరగంట వాన పడితే 4-5 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వాటర్ లాగింగ్లు, డ్రైనేజీల లీకేజ్లు, నాలాల ఉధృతి లాంటివి చాలానే ఉంటాయి. ఇదొక్క హైదరాబాద్ ముచ్చటే కాదు, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇలా దేశంలో ఏ మెట్రో సిటీకి వెళ్లినా ఇదే పరిస్థితి, అదే దుస్థితి. అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న, వేల కోట్ల బడ్జెట్ ఉన్న మన నగరాలు వర్షాలను తట్టుకోలేకపోతున్నాయి. స్మార్ట్ సిటీలో మెట్రో నగరాలనే ట్యాగ్లన్నీ ఒట్టివేనా అనిపిస్తుంటాయి. ఈ వర్షాకాలంలో మాన్సూన్ సీజన్ లో మహానగర పరిస్థితి ఇలా తయారవటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వర్షాకాలం వస్తే చాలు మెట్రో నగరవాసులకు అంతులేని కష్టాలొచ్చి పడతాయి. కుండపోత వర్షాలు కురిసిన ప్రతిసారి ప్రముఖ నగరాలన్నీ నీట మునగటం, ట్రాఫిక్ స్తంభించటం, జనజీవనం అస్తవ్యస్తం కావటం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడో ఇక్కడో ఎందుకు, ఈ సీజన్ లో కురిసిన తొలి వానకి హైదరాబాద్ ఎలా అయిపోయిందో చూసాం కదా. ఒక్క వానకే ఇదెక్కడి వానరా నాయనా అనుకునేలా కురిసింది. కొండాపూర్, కొత్తగూడ రూట్ చెరువులా మారిపోయింది. గచ్చిబౌలి ఏరియాలు కార్లు పడవల్లా తేలాయి. మొదటి వానకే హైదరాబాద్ బెదిరిపోయింది. ఒక్క వానకే సిటీ రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. కాస్త లోతుగా ఉన్న ప్రతి ఏరియా ఇలాగే కనిపించింది. నడుములోతు నీళ్లు వాహనాలను, వాటిని నడిపే వాళ్లను ముంచేశాయి. గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్ ఒక్కొక్కరికి నరకం చూపించింది. జంక్షన్లన్నీ జామ్ అయిపోయాయి. ఐటీ కారిడార్ అల్లాడిపోయింది. సిటీలోని చాలా జంక్షన్లు జామ్ అయిపోయాయి. హైదరాబాద్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మీదైతే పరిస్థితి మరీ ఘోరం. చాలా చోట్ల అరగంట పట్టే జర్నీకి 2-3 గంటలు పట్టిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఎప్పుడు కుండపోత వర్షం కురిసినా హైటెక్ సిటీ నుంచి ఓల్డ్ సిటీ దాకా ట్రాఫిక్ జామ్లు, మోకాళ్లలోతు నీళ్లతో నగరం స్తంభించిపోతుంది. దేశంలో ఏ మెట్రో సిటీ చూసినా వానాకాలం రాగానే కొన్ని సమస్యలు కామన్ గా కనిపిస్తుంటాయి. నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోవటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయింది. కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. అర్బన్ ఫ్లడింగ్ తో అంతా నరకం చూస్తున్నారు. రోడ్లపై వాటర్ లాగింగ్లతో వాహనాల వేగం తగ్గిపోతుంది. కిలోమీటర్ల మేర అలా నిలిచిపోయి గంటల తరబడి ప్రజలు రోడ్ల మీద నరకం చూస్తున్నారు. పైగా స్తంభాలు పడిపోవటం, చెట్లు కూలిపోవటం, కరెంటు వైర్లు తెగటం లాంటివన్నీ బోనస్. డ్రైనేజీలు పొంగిపొర్లి మంచినీటి పైప్ లైన్లతో కలవటం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. రవాణా వ్యవస్థ దెబ్బతినటం వల్ల నగరాలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. వర్షాకాలంలో దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. వర్షాలు ఎక్కువైతే యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ఢిల్లీ వీధులను ముంచెత్తుతోంది. ఢిల్లీలో చాలా చోట్ల అండర్ పాస్లు పూర్తిగా నీట మునుగుతాయి. బస్సులు, కార్లు అందులో చిక్కుకుపోవటం ఇక్కడ సర్వసాధారణం. ఇక ముంబైకి వర్షాలకు విడదీయరాని బంధం ఉంది. సముద్ర తీర నగరం కావటంతో ఇక్కడ సమస్యలు మరీ ఎక్కువ ఉన్నాయి. వర్షం పడే సమయంలోనే సముద్రంలో పోటు వస్తే డ్రైనేజ్ నీరు సముద్రంలోకి వెళ్లకుండా వెనక్కొచ్చేస్తుంది. దీనివల్ల నగరం పూర్తిగా మునిగిపోతోంది. ఇక రైలు పట్టాలపై నీరు చేరటం వల్ల ముంబై లైఫ్ లైన్ అయిన లోకల్ ట్రైన్స్ ఆగిపోతుంటాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు స్టేషన్లలోనే చిక్కుకుపోతున్నారు. కుర్లా, ధారవి లాంటి ప్రాంతాలు వర్షాలకు బాగా ప్రభావితమవుతున్నాయి.
ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు కూడా వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతోంది. బెంగళూరులో ఒకప్పుడు వందలాది సరస్సులుండేవి. వాటన్నింటినీ పూడ్చి ఐటీ పార్కులు, అపార్ట్మెంట్లు కట్టేశారు. కాలువలను ఆక్రమించడం వల్ల వర్షపు నీరు వెళ్లే దారి లేక ఐటీ కారిడార్లు మునిగిపోతున్నాయి. దెబ్బకు జనజీవనం స్తంభించిపోతోంది. సిటీలోని డ్రైనేజ్ వ్యవస్థలు ఆక్రమణకు గురి కావటం, చెత్త పేరుకుపోవటం వల్ల నీరు రోడ్లపైకొస్తోంది. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరుతోంది. చెన్నై సిటీ కూడా తుఫానులు, భారీ వర్షాల వల్ల ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతోంది. గతంలో తలెత్తిన వరదలను ఇప్పటికీ మర్చిపోలేరు. నీరు త్వరగా సముద్రంలోకి వెళ్లే మార్గాలు సరిగా లేకపోవటం వల్ల వరద తగ్గాక కూడా రోజుల తరబడి నీరు రోడ్ల మీదే ఉంటోంది. ఒకప్పుడు నగరాల్లో ఖాళీ స్థలాలు, మట్టి రోడ్లుండేవి. వర్షం పడితే నీళ్లు నేలలోకి ఇంకిపోయేవి. కానీ ఇప్పుడు రోడ్లు, బిల్డింగుల వల్ల వర్షపు నీరు భూమిలోకి వెళ్లే దారి మూసుకుపోయింది. ఫలితంగా పడిన ప్రతి చుక్క రోడ్డు మీదకు చేరుతోంది. రోడ్లని చెరువుల్లా మార్చేస్తోంది. హైదరాబాద్ కు సిటీ ఆఫ్ లేక్స్ అనే పేరుంది. నిజాం కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ అద్భుతంగా ఉండేది. ఒక చెరువు నిండితే ఆ నీరు సహజంగానే మరో చెరువులకు వెళ్లేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వందల చెరువులు రియల్ ఎస్టేట్ కు బలైపోయాయి. FTL పరిధిలోనే నిర్మాణాలు వెలిశాయి. చెరువులుండాల్సిన చోట అపార్ట్మెంట్లొచ్చాయి. ఇక్కడే కాదు, దేశంలోని మిగతా మెట్రో నగరాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే వర్షపు నీరు తన పాత దారినే వెతుక్కుంటూ వస్తోంది. కాలనీలను ముంచేస్తోంది. మెట్రో నగరాల జనాభా 30 ఏళ్లలో 30 రెట్లు పెరిగింది. కానీ మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వరద నీటి కాలువల సామర్థ్యం మాత్రం పెరగట్లేదు. గంటకు 10-20 మిల్లీమీటర్ల వర్షాన్ని తట్టుకునేలా డిజైన్ చేసిన కాలువల్లో ఇప్పుడు గంటకు 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం పడితే అవి తట్టుకోలేక నీళ్లను వెనక్కు నెట్టేస్తున్నాయి. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను కాలువల్లో వేయటం వల్ల డ్రైనేజ్లు పూడుకుపోతున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఏ మెట్రో సిటీలో చినుకు పడినా చిత్తడైపోతోంది. వర్షం ముంచెత్తితే నగరాలు మునిగిపోతున్నాయి. దాంతో వానాకాలం వస్తే వరద కష్టాలు వస్తాయని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అసలు వానొచ్చినా వరదొచ్చినా ఎదుర్కొనే మార్గమే లేదా? చినుకు పడితే చాలు మెట్రో నగరాలు మునిగిపోతున్నాయి. వానాకాలం వచ్చిందంటే నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎప్పుడు భారీ వర్షం ముంచెత్తుతుందో, ఎక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతామో అని టెన్షన్ పడుతుంటారు. అయితే మెట్రో నగరాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? ఇదే ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. వర్షాన్ని మనం ఆపలేం, కానీ వరదను ఆపగలం. కానీ ఈ విషయంలోనూ నగరాలు వెనుకబడ్డాయి. అదే కొంప ముంచుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలు టెక్నాలజీని, ప్రకృతిని జోడించి అర్బన్ ఫ్లడింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మన నగరాలు కూడా వరద కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కాలంటే అనేక చర్యలు అవసరమవుతాయి. ఎందుకంటే ఇప్పటికే మన నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారాయి. పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే దారి లేక రోడ్లపైకొస్తోంది. దీనికి విరుగుడుగా చైనా స్పాంజ్ సిటీ విధానం అమలు చేసింది. నగరాల్లోని ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు, పార్కింగ్ స్థలాలు నీటిని పీల్చుకునే ప్రత్యేక కాంక్రీట్ తో గాని, ఇటుకలతో గాని నిర్మించాల్సి ఉంటుంది. అవి నీరు రోడ్లపై నిలవకుండా నేరుగా భూమిలోకి పంపుతాయి. నగరంలో ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, అర్బన్ ఫారెస్టులుగా మార్చాలి. చెట్లు, గడ్డి మైదానాలు ఎక్కువ ఉంటే అవి స్పాంజ్ లాగా నీటిని పీల్చుకుని వరద తీవ్రతను తగ్గిస్తాయని చెప్తున్నారు. మన దేశంలోని మెట్రో నగరాల్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థలు దశాబ్దాల క్రితం నాటి జనాభాను బట్టి దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. వాటిని వెంటనే మార్చాలి. మురుగునీరు వెళ్లే లైన్లను, వర్షపు నీరు వెళ్లే లైన్లను పూర్తిగా వేరు చేయాలి. రెండు ఒకే దానిలో కలవటం వల్లే కొద్దిపాటి వర్షానికే మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో నిర్మించిన జీకాన్స్ తరహాలో నగరాల భూగర్భంలో భారీ ట్యాంకులను నిర్మించాలి. వరద వచ్చినప్పుడు నగరంలోని నీరంతా ఈ ట్యాంకుల్లోకి వెళుతుంది. వర్షం తగ్గాక ఆ నీటిని శుద్ధి చేసి నగర అవసరాలకు వాడుకోవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ ని చెరువుల నగరం, బెంగుళూరుని సరస్సుల నగరం అని పిలిచేవారు. వరద నీరు వెళ్లి ఈ చెరువుల్లో చేరేది. కానీ ఇప్పుడు అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. చెరువులను కలిపే నాలాల ఆక్రమణలను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించారు.
తొలగించాలి. నాలాల వెడల్పును పెంచి వాటికి రెండు వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించాలి. నగరాల్లో ఉన్న మిగిలిన చెరువులను ఆధునీకరించి పూడిక తీయాలి. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా నగరంలో ఏ ప్రాంతాలు త్వరగా ముంపుకు గురవుతాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వర్షాకాలానికి ముందే అక్కడ ప్రత్యేక పంపింగ్ మోటార్లను సిద్ధం చేయాలి. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులొచ్చాయి. ఒకప్పుడు వర్షాకాలమంతా నెమ్మదిగా కురిసే వానలు ఇప్పుడు క్లౌడ్ బరస్టులు, అతి తక్కువ సమయంలో అత్యంత భారీ వర్షాలుగా మారుతున్నాయి. 2 నెలల్లో కురవాల్సిన వర్షం 2 రోజుల్లోనే కురుస్తోంది. ఇంతటి తీవ్రతను తట్టుకునే మౌలిక వసతులు చాలా మెట్రో నగరాల్లో లేవు. ఇది ఒక్క హైదరాబాద్ సమస్య మాత్రమే కాదు, దేశంలోని అన్ని ప్రముఖ నగరాల పరిస్థితి ఇదే. మెట్రో సిటీస్ అంటే హంగులద్దటం, భారీ బిల్డింగులు నిర్మించడం కాదు, వర్షాన్ని తట్టుకునే విధంగాను మార్చాలి. బఫర్ జోన్లు, నాలాలు, చెరువు శిఖం భూముల్లో ఉన్న నిర్మాణాలను ఒత్తిళ్లకు లొంగకుండా తొలగించాలి. నాలాల వెడల్పు అత్యంత కీలకం. రాబోయే 50 ఏళ్ల జనాభాను, మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా సరికొత్త స్మార్ట్ వాటర్ డ్రైన్ వ్యవస్థను నిర్మించాలి. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను రోడ్లపై, డ్రైనేజీల్లో పడేయకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. మహానగరం, విశ్వనగరం అనే ట్యాగ్లు పెట్టుబడులను ఆకర్షించడానికి పరిమితం కాకూడదు. నగరంలో నివసించే ప్రతి సామాన్యుడికి రక్షణ కల్పించినప్పుడే ఆ పేర్లకు అర్థం ఉంటుంది. స్మార్ట్ సిటీస్ అని చెప్పుకునే మన నగరాలు కేవలం టెక్నాలజీలోనే కాదు, వరద నీటిని తట్టుకునే సస్టైనబుల్ డ్రైనేజ్ వ్యవస్థలోనూ స్మార్ట్ గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వర్షాకాలం నగరవాసులకు ఆహ్లాదకరమైన అనుభవంగా మిగులుతుంది. వర్షాలు రావటం శాపం కాదు. మన మెట్రో నగరాల మౌలిక సదుపాయాల లోపం వల్ల అది సమస్యగా మారుతోంది. వర్షం అనేది ప్రకృతి ఇచ్చిన వరం. అది నగరవాసులకు ఇబ్బందిగా మారుతుందంటే తప్పు ప్రకృతిది కాదు, ప్రభుత్వాల ప్రణాళికలది. వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం కంటే వరదలు రాకుండా నివారించడం మంచిది. తాత్కాలిక ప్యాచ్ వర్కులు కాకుండా రాబోయే 50 ఏళ్ల జనాభాను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తేనే మెట్రో నగరాలు వానాకాలంలోనూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలవు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వెయ్యకపోతే ఈ ఇబ్బందులు ఎప్పటికీ తీరనివిగానే మిగిలిపోతాయి.